నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని వెల్లడి. నిన్నటితో ప్రచార పర్వం ముగిసిన వైనం. ఓటర్లను ప్రలోభాల పెట్టడంలో ముందంజలో నాయకులు. నిఘా అధికారులను తప్పుదోవ పట్టించేందుకు మల్లగుల్లాలు పడుతున్న నాయకులు. ఎన్నికలకు సిద్ధమైన అధికార యంత్రాంగం. పోలింగ్ సిబ్బందికి నేడు ఈవీఎంల అందజేత. జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసిన వైనం. ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయనం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గూటికి బయలుదేరిన నగరవాసులు. ప్రయాణులతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని ఎంకే మీనా తెలిపారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందన్నారు. అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని ఎంకే మీనా తెలిపారు. అలాగే 6 గంటల తరువాత స్థానికులు కానీ రాజకీయ నేతలంతా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయరాదని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈవీఎంలు తీసుకొని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలు వెళ్తున్నారు. అందరికీ నమస్కారం. నౌ ఈ జనరల్ ఎలక్షన్ 2024కి మనము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. Then Arku Valley, Paderu and Rampacholaram. Akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 nunchi evening morning 7 nunchi evening 6 varaku untadi. 11 hours polling. Ee roju అంటే అగైన్ సేమ్ 48 hours పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. ప్రచార పర్వం ముగిసింది, ఇక ప్రలోభాల పర్వం మొదలైంది. ఈ విషయంలో నేతలు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నగదు పంపిణీ పూర్తి చేసిన నాయకులు మళ్లీ విడత శనివారం సాయంత్రం నుంచే మొదలు పెట్టారు. నిఘా అధికారులను తప్పుదోవ పట్టించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రత్యర్థులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయటం, సందిగ్లో సడేమియేలా ఈ హడావిడిలో వారే డబ్బు పనిచేయటం చేస్తున్నారు. నగదు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతుంది. అధికారులు మాత్రం గట్టి నిఘా ఉంచారు. నాయకులు మాత్రం అధికారులు కళ్ళు కప్పి ఓటర్లకు తాయిలాలు అందిస్తున్నారు. ఎన్నికల
మేరకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఈ సెంటర్లకు చేరుతారు. ఆరోహల పర్యవేక్షణలో ఈవీఎం యూనిట్లను, వీవీప్యాట్లను, ఇతర ఎలక్షన్ స్టేషనరీ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనానంతరం ఎస్కాట్ మధ్య సిబ్బందిని ఆర్టీసీ బస్సుల్లో ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తారు. పోలింగ్ సిబ్బందికి రాత్రి బస, భోజనాలు ఆ పోలింగ్ కేంద్రాల్లోనే ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 720 పోలింగ్ కేంద్రాల్లో 1874 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 13,901 మంది పోలింగ్ సిబ్బందికి డ్యూటీలు కేటాయించారు. ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ర్యాండమైజేషన్ విధానంలో ఈవీఎంలను కేటాయించారు. ఆదివారం వీటిని తెరుస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 2,147 బ్యాలెట్ యూనిట్లు, 2,147 కంట్రోల్ యూనిట్లు, 2,324 వీవీప్యాట్లను అందించనున్నారు. देश के लिए है धड़कता दिल ये मेरा, देश के लिए सो आज वचन है मेरा, सो आज वचन है लरज़ता प्रेम मेरा, देश के धड़कता दिल ये मेरा, देश के लिए सो आज वचन है मेरा, सो आज वचन है मेरा। हम वोट देने जाएंगे, हम वोट देने जाएंगे, देश के ఏపీలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు. హైదరాబాద్ లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాత్రులు సైతం మారుతుంటాయి. అలాగే వజ్రాయుధం లాంటి ఓటు వేయటంలో నిర్లక్ష్యం చేయటం సరికాదని భావిస్తున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజల ఓట్ల పండగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆయన రాష్ట్ర భవిష్యత్ కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. చేతి చమురు వదులుతుంది, జేబు గుల్లవుతుంది, దోపిడీ మితిమీరుతుంది. ఓటేసేందుకు సొంతూరు వెళ్తున్న జనాలకు ప్రయాణ ఛార్జ్ షాక్ కొడుతుంది. ఎన్నికల ముంగిట జనానికి పెద్ద సమస్య వచ్చిపడింది. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడి వాళ్ళంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 100లో ఉండే ఛార్జీ వేలాది రూపాయలు పెరిగింది. ఛార్జీలను చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓటేయాలన్న ఉత్సాహం ముందే నీరు గారిపోతుంది. ఓటేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు.
ఛార్జీల మోతతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ లో ఆంధ్రకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్ కు వేలాది మంది వస్తుంటారు. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కు 1000 రూపాయల దాకా బస్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు అది 4000 దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జీ వసూలు చేస్తున్నాయి. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా 100లో ఉంటుంది. ఈ రూట్లోని ఛార్జ్ కూడా 100లో ఉంటుంది. ఈ రూట్లోని ప్రయాణికులు కూడా 4000 దాకా పెట్టాల్సి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. వీటితో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న చోట భారీగా పందాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ రాష్ట్రంలో జోరుగా పందాలు సాగుతున్న టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నాయి. ఏపీలో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు వైన్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతో పాటు అన్ని కళ్ళు కాంపౌండ్లను సైతం మూతపడ్డాయి. సాయంత్రం నాన్ రిఫండ్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గడువు ముగియనుంది. 28, 29వ తేదీల్లో అప్లికేషన్ల స్క్రూట్నీ చేయనున్నారు అధికారులు. ఏపీలో బార్ లైసెన్సుల కోసం ఇవాల్టి నుంచి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోనుంది ప్రభుత్వం. ఈ నెల 28న సాయంత్రం నాన్ రిఫండ్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గడువు ముగియనుంది. 28, 29వ తేదీల్లో రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసుల యంత్రాంగం సమాయత్తమైంది. ఎంతమంది సిబ్బందిని నియమించాలి అనేది ఇప్పటికే పూర్తి ప్రణాళిక రచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా ఉన్నతాధికారితో పాటుగా జిల్లా పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన సంఘటనలు, గొడవలు, బెదిరింపులు, అల్లర్లు, రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతున్నారు. 2019వ సంవత్సరంలో ఎన్నికల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఏ ప్రాంతాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందిచే పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకుంటున్న చర్యల గురించి, బందోబస్తు గురించి వివరించారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ పోలీస్ యంత్రాంగం పోలింగ్ రోజున తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎస్పీ వివరించారు. అందరి కృష్ణ సిబ్బందికి మీద ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు D-42 అవర్స్ 13th మే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 male voters, 7,47,000 female voters. So our female voters are more in number in Krishna district. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వే హావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర, ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్ కి మన వాళ్ళు 851, అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మ్యానింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March, అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి. మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్,
అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఎలక్షన్ రోజుకి మన దగ్గర 198 రూట్ మొబైల్స్, 41 QRTs sufficiently with riot gear will be put up in the all the places, so that first thing, no violence is the code mode. No violence, no kind of violence will be tolerated. No hanky-panky business with any EVM machines. EVM machine gaani 100-meter polling station ki sandarbhangala this Lakshman Sima undi. We will not tolerate any kind of indiscipline or any kind of illegality in that area. It will be held strongly. మన దగ్గర 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అందరు స్పందన తరఫున ACI గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ మన తరఫున ఇష్టం జరిగింది. టోటల్ కమ్యూనికేషన్ ప్లాన్ మన దగ్గర ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఆల్రెడీ మొబైల్ సిగ్నల్స్ ఉంది, బట్ దాంతోపాటు మనకి ఆల్మోస్ట్ 200 వరకు మ్యాన్ ప్యాక్స్ అండ్ వైర్లెస్ సెట్స్ మనకి వచ్చింది చీఫ్ ఆఫీస్ నుంచి. ఆల్రెడీ ర్యాండమైజేషన్ జరిగినాయి. మన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ టోటల్ ఆఫ్ 2172 స్ట్రెంగ్త్ లో 2064 already have casted their ballot, including me. జరిగింది 126 క్రిటికల్ లొకేషన్స్, దాంట్లో 59 హైపర్ సెన్సిటివ్ లొకేషన్ మన దగ్గర ఐడియా ఉన్నాయి. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది, స్పెషల్లీ పారామిలిటరీ ఫోర్స్. బయట నుంచి CISF, CAPF వచ్చి అయితే ఇచ్చిస్తున్నాము. దాంతోపాటు మన ఫోర్స్ కూడా ఎక్స్ట్రా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ దెన్ దిస్ QRT and special QRTs I'm saying within 5-10 minutes they'll also reach there. Here on the polling day, remaining 6 o'clock ఈ రాత్రి నుంచి they should go away, go to their place of voting. ఇక్కడ anybody who doesn't have a vote, including party workers or polling agents, they don't have a vote in that particular constituency, they have to go out. Otherwise we'll take action as per law. చెక్ చేయడం జరిగింది ఆల్రెడీ. we have been చాలా సందర్భంగా many star campaigners వచ్చడం జరిగింది. In those cases already we have done a lot of hotel checking, and apart from that ఈ రాత్రి నుంచి once the campaigning will start, rigorous checking will happen. All bus stations and railway stations, isolated places, hotels, lodges, dabas, home stays, అందరు ప్లేస్ ను సిబ్బంది ఈ రోజు నుంచి చెక్ చేసిన జరిగింది. సో విల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆల్సో నాట్ టు కమ్ అట్ దిస్ టైమ్, కమ్ ఓన్లీ ఆఫ్టర్ 13. కేసు కట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆన్ ద సేల్స్ మెన్. ఇప్పటి వరకు I think 10 to 12 salesmen, I'm not sure of the correct way, almost 12 salesmen we have booked cases against them also and arrested them as well. And ఈ రోజు నుంచి anyways from 5 o'clock this dry day will start, so there will be no such problem. Already stocks will be cleared, no money and no cash will be remaining over there. So next 2 days no purchase, no selling, everything comes under violation of law only. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందని వెల్లడి. నిన్నటితో ప్రచార పర్వం ముగిసిన వైనం. ఓటర్లను ప్రలోభాల పెట్టడంలో ముందంజలో నాయకులు. నిఘా అధికారులను తప్పుదోవ పట్టించేందుకు మల్లగుల్లాలు పడుతున్న నాయకులు. ఎన్నికలకు సిద్ధమైన అధికార యంత్రాంగం. పోలింగ్ సిబ్బందికి నేడు ఈవీఎంల అందుచేత. జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసిన వైనం. ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయనం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గూటికి బయలుదేరిన నగరవాసులు. ప్రయాణాలతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.